హాయ్, నేను మట్టి కుండలు తీసుకొచ్చిన. మట్టి కుండలలో వండుకుంటే హెల్త్ బాగుంటుంది, ఫుడ్ కానీ టేస్ట్ ఉంటుందని మట్టి కుండలు తీసుకొచ్చండి. మీరు కానీ తీసుకోండి. ఏముంది, ఒక శారీ వాల్యూ కాదండి మట్టి కుండలకు పెట్టిన రేటు. స్టిక్కర్ బాగా గట్టిగా పెట్టిన ఆయన, తీయడానికి వస్తలే నాకు. బాగా ప్యాక్ చేసి ఇచ్చిండు ఆయన. ఇక ఓపెన్ చేసే బ్రష్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రష్ అయితే చాలా బాగుంది, స్మూత్గా కానీ ఉంది. మా ఊరు తీసుకుంటున్నా చేతిలో నుంచి. ముగ్గురికి 3 బ్రష్లను తీసుకొచ్చినాం. ఇది మా చిన్నోడిది బ్రష్, చిన్నగా ఉంది అది. త్రీ మంత్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఇవి వేప పుల్లలతో తయారు చేసిన బ్రష్లు ఇవి. ఇదిగో ముగ్గురికి 3 తీసుకొచ్చినాం, నాకు, మా వారికి, మా బాబుకి. ఇక సెకండ్ది టీ కప్స్ అండి. ఇవి బాగున్నాయి. ఒకటి 40 రూపీస్ పడింది. ఇంకొకటి ఇది అన్నం వండుకోవడానికని తెచ్చిన. ఇవి బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి కుండలు మాత్రం. చూస్తే అబ్బా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి అవి. గరిట ఇది కలుపుకోవడానికి బాగుంది. ఇది ఇక ఇంకొకటి ఇందులో కర్రీస్ అవి వండుకోవడానికని తీసుకొచ్చిన నేను. ఆయన అన్ని పేపర్లలో ప్యాక్ చేసిండు. ఇది కర్రీస్ అవి వండుకోవడానికి బాగుందండి ఇది మాత్రం. ఇక ఇది ఫిష్ కర్రీ చేసుకోవడానికి. ఇదైతే నాకు నచ్చింది, చాలా బాగుంది. ఇది ఇక్కడ ఏదో పగిలినట్టు అనిపిస్తుంది, ఎక్కడ ఏం తాకిందో కారలు వస్తుంటే తెలియదు. ఇది మాత్రం 2 kgs వరకు వండుకోవచ్చు. ఇది ధూపం వేసుకోవడానికి దేవుడి దగ్గర. ఇది రైస్ పెట్టుకోవడానికి. ఇందులో 1 kg రైస్ ఉడుకుతుంది. ఇదైతే బాగుందండి, ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో వండుకుంటే బాగుంటుంది. ఇక మిగిలిన 2 టీ కప్పులు, మొత్తం 3 తీసుకున్నా. ఇక లాస్ట్ ఇది అంబలి చేసుకోవడానికి అని తీసుకున్నాండి. ఇది ఇంకా బాగుంది, మీరు కానీ ట్రై చేయండి ఒకసారి.